హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు బంటి. ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం బంటి? స్కూల్ కా? ఎందుకు? రిపోర్ట్ కార్డ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడైతే ఇవాళ లాస్ట్ డే అనమాట, 23rd అనమాట. ఇవాళ వచ్చేసి రిపోర్ట్ కార్డ్స్ అయితే ఇస్తున్నారు. అందుకే తీసుకెళ్ళడానికి అయితే స్కూల్కి వెళ్తున్నాం. వీళ్ళ డాడీ లేరు, డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఇంకా వీళ్ళు వద్దంటే వినర్ ఎట్లాగో, అందుకే ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాము. బంటికి యాక్చువల్గా నిన్న నేస్తామన్నారు, కానీ నిన్న మేము వెళ్ళలేదు. ఇక వీళ్ళైతే ముగ్గురం తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంట్లో ఉంటే కూడా బోర్ కొడుతుంది, ఒకసారి అట్లా తిప్పుకొద్దాం స్కూల్కి వెళ్ళేసి కూడా. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బుక్ చేస్తా ఉంటే క్యాన్సిల్ అవుతా ఉంది, వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఆటో కోసం ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఇప్పుడు 11 hours అనమాట. ఓకేనా, ఆటో కోసం వెయిట్ చేసుకుంటున్నాం. ఇక అయితే వచ్చేసింది. ఆగండి కుట్టి, ఆగు. వస్తాడు, ఆగు కుట్టి. ఆగండి ఆగండి ఆగండి. కూర్చోండి కూర్చోండి. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం. ఆటోలో అయితే వచ్చేసింది. ఆటో అంకుల్ పోతాడు, మనం పదండి, దిగండి. సిగ్గైతుందా? పదండి, నడవండి. అయ్యా పద, నడు. బంటి చలో పద పద. అయ్యమ్మకి హాయ్ చెప్పు బంటి. అయ్యమ్మకి హాయ్ చెప్పు. హాయ్ బంటి, హాయ్ అట చెప్పు. పదండి పదండి. రాగానే మనకి నో డ్యూ రిసిప్ట్ అయితే ఇస్తున్నారు. ఫీజు రిసిప్ట్ ఇచ్చి మనం తీసుకోవాలన్నమాట వీళ్ళది అయితే. అందుకే సెకండ్ క్లాస్. ఎవరు సెకండ్ క్లాస్? ఎవరు? సన్నిహిత రాతోడు. కరెక్టే. అది సెకండ్. ఓకే 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 ఓకే. ఫీజు రిసిప్ట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా వెళ్తున్నాం మ్యామ్ టీచర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక పదండి. ఫ్రీగా ఉన్నారుగా మీ టీచర్. ఫస్ట్ హనీ వాళ్ళ టీచర్ ఫ్రీగా ఉన్నారు. పక్క నిలిచి ఒక ఫోటో తీసుకుంటా ఫస్ట్. బాటిల్ ఎందుకు? ఓకే. ఫస్ట్ అయితే బంటి వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. హనీ వాళ్ళ క్లాస్ టీచర్, సారీ బంటి వాళ్ళ క్లాస్ టీచర్ అంటున్నా. హనీ వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ అయితే హనీ రిజల్ట్ హనీ మార్క్స్ వచ్చినాయి. ఫస్ట్ బాగానే 2 సబ్జెక్టులు, తర్వాత సబ్జెక్టులు ఏం చదవలేదు. ఫస్ట్ అయితే 80 మార్క్స్ వచ్చినాయి హనీకైతే తెలుగులో. హనీ బాగుంటుందా మేడం? పర్ఫెక్ట్ ఉంటుందా తెలుగులో? అటు మేడం మాట్లాడప్పుడు అటు చూపించాలి. ఓకేనా? 79. హిందీలో ఏమైంది అన్నీ వచ్చానన్నా మళ్ళీ ఏది రాంగ్ చేసిన? ఏవో ఓహో ఇది రాంగ్ అయినట్టుంది, ఇది కరెక్ట్. ఓకే. ఏమంటున్నారు మీ మేడం? నిన్ను హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వచ్చినావు, మమ్మీని నువ్వు వేసుకున్నావు. ఏమంటే సన్నగా అంటున్నారు కదా మేడం నేను. వస్తారా? ఏం కాదు, సన్నగా అంటున్నారు మేడం. ఇదేంటి హిందీలో అయితే హనీకి 79 వచ్చినాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా. తర్వాత నెక్స్ట్ ఏంటిది బెట్ట? నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్లో అయితే 78.5. 78.5 అంటే ఎక్కడ పోయినాయి బెట్ట? 2 మార్క్స్ తెలియదా ఎక్కడ పోయినాయి? నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేంటిది? ఇంగ్లీష్ 80 మార్క్స్. ఇంగ్లీష్లో కూడా 80/80 అని కనిపిస్తున్నాయి మీకు. ఇంగ్లీష్లో వచ్చేసి 80 మార్క్స్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకోటి సైన్స్లో వచ్చేసి 79 మార్క్స్. ఇంతకుముందు 76 ఉండే, కరెక్షన్ చేసేది 79 వేసింది. నెక్స్ట్ వచ్చేసి సోషల్. చూసి చెప్పు బేటా. ఇదిగోండి, ఇది ఇంకోటి వచ్చేసి సోషల్లో కూడా మనకి 79 వచ్చినాయి. 80కి 79 వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ మీకు ఇంకా టోటల్గా చూపిస్తా. 80, 79, తర్వాత ఇంగ్లీష్లో 80, తర్వాత మ్యాథమెటిక్స్లో 79, సైన్స్లో మనకి యాడ్ అయితే ఇంకా 3 మార్క్స్ అయితే 79 అయితే 80కి, సోషల్కి 79, టోటల్ 476 బేటా. 480కా అని రిజల్ట్ అయితే ఇది 476 టోటల్. 480కి వచ్చేసి నెక్స్ట్ కుట్టి రిజల్ట్ దగ్గరికి వెళ్దాం అంతవరకు. ఓకేనా? మీ టీచర్ దగ్గర కుట్టి, హిందీ టీచర్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. బాగున్నాం మేడం. వచ్చేసినాము, కుట్టి రిజల్ట్ చూద్దాం ఇప్పుడైతే. ఇక్కడ కుట్టి వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఎలా ఉంటున్నారు ఇంట్లో? అల్లరి బాగా చేస్తున్నారు అంటే మేడం అస్సలు ఒక్క దగ్గర ఆగట్లేదు. ఫుల్ ముగ్గురు మస్తు అల్లరి చేస్తున్నారు. అసలు నా గొంతుకైతే రికామ్ ఉండట్లేదు, ఒర్రి వీళ్ళతోటి అని చెప్తున్నా.
ఇక్కడైతే పుట్టికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఫస్ట్ తెరవంగానే ఓరి దేవుడు, తెలుగులో ఏంది బిడ్డ 77 వచ్చినాయి. ఏమైంది కుట్టి? మొత్తం వచ్చి అని 3 మార్క్స్. మళ్ళా మోదా మీద మోదీ ఉందని రాసిందేమో. ఆ బిట్ 80కి 77 వచ్చినాయి. 80కి 77. ఫస్ట్ కొండ మీద కోడ్ ఉంది చూడు. మళ్ళా కోడ మీద రాసినావు, మళ్ళీ కోడ మీద రాసిన మళ్ళీ కొండ మీద కోడ మీద ఇక్కడ చేస్తా. ఇక్కడే ఉండు, చూడరా అని అడుకోండి. ఇగో మళ్ళీ ఇక్కడ కూడా బజ్జీ అని రాసినాక మళ్ళీ ఏంది జబ్బు. తప్పు రాసినవరా కుట్టిగా. బాకి బాగా తీయలేదు, ఇక్కడ ఒకటి మిస్టేక్ పోయింది. ఇక్కడ కానీ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ కూడా అంతే. అయినా జబ్బు అనే వర్డే రాదు. సబ్బు కదా, పజ్జి అని రాసింది. పజ్జి కుట్టికి బాగానే మార్క్స్ పోయినాయి. 3 మార్క్స్. బటర్ఫ్లై అయితే బాగానే వేసింది. అక్కడ చూపించినారు కదా. నెక్స్ట్ ఇదేంటిది? హిందీలో 79. ఓకే, హిందీలో 79.5. హాఫ్ మార్క్ ఇక్కడ ఇక్కడ రాయలేందుకు? గోడ అంటే ఏంటిది? నిజంగా మేడం వచ్చి మిస్టేక్స్ చేస్తుంది. నేను మరీ అదే చెప్పి పంపిస్తా. వచ్చి మరీ మిస్టేక్. నేను తెలుగు ప్రతి ఒక్కటి అవును చూసిన కదా నేను, ప్రతి రోజు నేను చూస్తాను. నేను ఇట్లనే తెలిసి నాకు అదొకటి అనిపిస్తుంది. తెలిసి అవును, ఎవరినేమని చూస్తారు కదా ఫస్ట్. జీకే కానీ 15 days లేకున్నా బాగా పికప్ అయింది. అప్పుడు మేడం అందరికీ అది చాలా అయిపోయింది. అప్పుడు ఎగ్జామ్స్ రాయలేదు కదా మేము. అప్పుడు FA4 FA3 ఉండే. FA3 అనుకుంటా. 3 years బట్టి హవై ఐ టీచర్ అను సెకండ్ బంటి. ఇక్కడ మేడం కుట్టి గురించి ఏమంటున్నారంటే, కుట్టి వీడియోస్ కి ఉన్న క్లాస్ లో క్వైట్ అపోజిట్ ఉన్నారు. అసలు నేను కుట్టి వీడియోస్ చూసినప్పుడైతే కుట్టి ఇలా ఉంటుందా అని అనుకున్నా. క్లాస్ లో వీళ్ళు అసలు అట్లా ఉండరు, ఎంత సైలెంట్ ఉంటారో. నేనైతే మరీ తిప్పి చూసిన వీడియోని అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కుట్టి మార్క్స్ వచ్చేసి తెలుగులో అయితే 80కి 77 వచ్చినాయి. చూసారు కదా. మళ్ళీ ఈ మార్క్స్ FF2 మొద మీద మోదీ ఉందని రాసింది. ఈసారేమో కొడ మీద కొడి ఉందని రాసింది. ప్రతిసారి తెలుగు మిస్టేక్. కుట్టిది అయితే ఇదే మిస్టేక్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. కుట్టిది ఇది కుట్టి తెలుగు మిస్టేక్. హిందీలో అయితే కుట్టి 79.5 వచ్చినాయి రా కుట్టి గారు, తెలుసా? కొన్ని రౌండ్ తిరిగి రాకండి. ఇక్కడ జీకేలో అయితే కుట్టికి 79 మార్క్స్ వచ్చినాయి. పో అట్లా వెళ్ళిరా. బాగుంది బిడ్డ, వెల్ డన్ అని కూడా రాసింది బిడ్డ. ఇది ఏంటిది అసలు? జీకేనా? ఇదిగోండి, స్ప్రింగ్ సీజన్ గురించి మంచిగా వేసింది డ్రాయింగ్ అయితే. కుట్టి అయితే సూపర్ వేసింది. ఇదే సబ్జెక్ట్ బాగుంది. లోటసా బిడ్డ? అది ఇది లోటసా మమ్మీ? మస్తు ఉంది బిడ్డ. లోటస్ అయితే వెరైటీ ఉంది. అవును. ఇది ఏం సబ్జెక్ట్ బెట్ట? ఈవీఎస్ లో ఎంత వచ్చినాయి? 80కి 79 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ 1 మార్క్. అదే ఇక్కడ పోయిందిగా వెట్ ఒకటి, ఇక్కడ పోయింది. నెక్స్ట్ తిప్పు. ఏంటిది? ఇంగ్లీష్. అరే ఇంగ్లీష్లో చాలా మార్క్స్ పోయినాయి కదా బెట్ట. 76 వచ్చినాయి. 80కి 76. ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి? ప్లూటో కదా బెట్ట, పుల్టో అని రాసినావు. ప్లూటో, ఇది ప్లూటో స్పెల్లింగ్ PLUTO కదా. అక్కడ 1 మార్కు. ఇక్కడ ప్లేడ్, PLAYED ప్లేడ్. ఇక్కడ ఆస్కింగ్, ASKING. కరెక్టే కదా బెట్ట. 2 తప్పు రాసిన మేడం. ఇంగ్లీష్ టీచర్ ఎవరు? అడుగు ఒకసారి. ఎక్కడ మిస్టేక్ అడుగు, సరేనా? అడుగుదామా? నెక్స్ట్ ఉన్నారా? అడుగుదామా? అదే మ్యాథ్స్లో ఘోరంగా తక్కువ వచ్చినాయి. 74.5. మనకు మ్యాథ్స్ ఎప్పుడు తక్కువనే కదా, ఎప్పుడు తక్కువనే మ్యాథ్స్లో. మరీ ఘోరంగా వచ్చినాయి బెట్ట 74. ఏమేమి చేసినాను ప్రాక్టీస్? తిప్పు. ఇదిగోండి, మ్యాథ్స్లో అయితే 74.5. మస్తు తక్కువ వచ్చినాయి. ఎందుకు ఇక్కడ తప్పు రాసినావు? 8 మేడ్ ఇంటూ 2. 8 కాదు బెట. 2 గ్రూప్స్ చేస్తే 8లో 2 గ్రూప్స్ చేస్తే ఎన్ని వస్తాయి? 4 కదా. 4 + 8 కదా. తప్పు చేసినావు ఇది కూడా.
వచ్చి మస్తు. అవును మేడం, నేను అదే చూస్తా. క్లాస్ అక్కడ ఏంటంటే ఇంట్లో ప్రాక్టీస్ చేపించినప్పుడు అన్ని మంచిగా చేస్తుంది. ఇక్కడికి వచ్చిన ఇంట్లోనేమో మంచి ప్రాక్టీస్ చేస్తుంది. క్లాస్కి రాగానే ఏమవుతుందో మరి అర్థమే కాదు. అసలు భయపడతారో లేకపోతే వచ్చి తప్పులు అన్నీ తప్పులు చేస్తాయి. ఇవన్నీ క్లాస్లో ప్రాక్టీస్, మళ్ళా ఇంట్లో కూడా అన్ని ప్రాక్టీస్ చేసినాయి. ఇవన్నీ చూడు, ఇవన్నీ వచ్చినాయి ఇంట్లో చేసినాయి. ఇవన్నీ పట్టుకున్నానా? పట్టుకో. ఓకే, మార్క్స్ అయితే 50 మార్క్స్. తెలుగులో 77, హిందీలో 80, తర్వాత ఇంగ్లీష్లో 76, మ్యాథ్స్లో 75, ఈవీఎస్లో 79, జీకేలో ఇదేంటి జీకేలో 79, 466, 480కి 466. అక్కకి 470, అక్కకు 477, 476 వచ్చినాయి. నీకు 460. అక్క కంటే నీకు 10 మార్క్స్ తప్పినాయి ఈసారి. చూసినావా? అక్కకి నిజంగానే అక్కడికి కొన్ని ఇస్తుంది సార్. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వీళ్ళకి అది ప్రతిసారి అట్లా ఉంటుంది. కొనివ్వను, అందుకే డైరీ మిల్క్స్ అంట కాబట్టి కొనివ్వను. వేరే కలరింగ్స్ అవి ఇవ్వండి. వాళ్ళ అక్క ఈసారి ఆల్రెడీ 1200 రూపీస్ సెలెక్ట్ చేసి పెట్టింది. నాకు ఎక్కువ మార్క్స్ వస్తే కొనిపెట్టు మమ్మీ అని. చూడాలి, ఇప్పుడు వచ్చినాయి కదా, ఇంకా వదలదు, అసలే వదలదు. తీసుకోపని ఫైల్ తీసుకో. బాయ్ చెప్పు మ్యామ్కి. ఓకే కదండి, చూసేసుకున్నాము. బంటి రిజల్ట్ లోపల ఉంది. బంటి పైన ఉన్నాడు. అదే మీరు అంతే అంటారా? బంటినే ఫస్ట్ తీసుకోవాలంటే నిన్న రావాలంటే మేడం వాళ్ళ డాడీ లేరు, ఒక్కదాన్ని మళ్ళీ అటు ఇటు ఏం తిరగాలి. బంటి అసలైన ఎట్లా రాసిండో ఏం రాసిండో లేడు. టీచర్ దగ్గర ఉన్నారు. టీచర్ దగ్గరికి వెళ్ళిపోయినారు. వామ్మో, 78 బయట 80కి. ఎట్లెట్లా రాసిండో, ఏదేదో రాసిండు కదా. అదే ఎక్స్ రాసిండు. అది టీ, వెరైటీ టీ అది. అదే కదా, ఇవి మంచిగా చేస్తాడు బేట. మ్యాథ్స్ లో ఫాలోయింగ్ ఒక్క దిద్దిండు కదా బాగానే, మస్తు. అబ్బా ఏం చేసినావు రాక. మ్యాథ్స్ 72, 80కి. ఈ మాత్రమైనా రాసిండు సార్ నాకైతే. మేడం నర్సరీ అంతే అంటారా? ఫుల్ మార్క్స్ అంటారా? అయితే బంటి కంటే 80కి 72 మార్క్స్ వచ్చినాయంటే ఫుల్ హ్యాపీ అట. గ్రేట్. నెక్స్ట్ ఇదేంటిది? ఈవీఎస్లో 80/80 వచ్చినాయి కదా, ఇంకేంది ఇక పార్టీ చేసుకున్నాడు. 2 స్టార్లు. వెరీ గుడ్. పార్టీ చేసుకోండి. గుడ్. 2 స్టార్లు. లేదు గుడ్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అయితే బాగా చేస్తాడు బిట్ట. నెక్స్ట్ ఇదేంటిది? 67. ఇది ఏంటిదిరా? 67 వచ్చినాయి. కలరింగ్ మనకు రా, అంతా బయటికి వేసుడేనా? అప్పటికి అన్నాడు వాడు 67 కలరింగ్ లో. దీనికి వేయలేదా వాడు, లేకపోతే ఎట్లా మర్చిపోయిండో? ఓకే కరెక్ట్ మ్యామ్, కరెక్ట్. అదే చోటా లోటస్. ఐడెంటిఫై ద లోటస్ అండ్ కలర్ ఇట్. మమ్మీ దీనికి మస్తు గీసిండు బేట. ఎట్లా వేయాలి అట్లా వేసిండు కదా. ఇట్లా కూడా ఇస్తారా నాన్న? ఇట్లా కూడా ఇస్తారా? అదే కదా, క్రియేటివిటీకి క్రియేటివిటీ ఉంది. భయపడిపోయింది, ఆ కలరింగే భయపడిపోయింది చూసి. 80/80 అయితే కానీ వాడికి వచ్చున్నానా? గుడ్ బంటి. జీకే అండ్ రైమ్స్ లా 2 స్టార్స్ కూడా వచ్చేసినాయి. సూపర్. ఓకే వాడిది ఇది చూద్దాం. ఇదిగోండి రిజల్ట్, బంటి రిజల్ట్. ఇంగ్లీష్లో 78, నెక్స్ట్ మ్యాథ్స్లో 72, ఈవీఎస్లో 80, రైమ్స్ అండ్ జీకేలో 80, కలరింగ్లో 67. ఇక కలరింగ్ మనకు కొత్త ఏం రాకపోతే దానికి గీసినట్టున్నాడు మొత్తానికి. అయితే వారికి 480కి 380 కావచ్చు బేట. 480 కాదు, 380గా. ఎంత టోటల్ మార్క్స్ ఎంత మ్యామ్ వీళ్ళకి? ఓకే. ఇదిగోండి బంటి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ మొత్తం కలిపి 500కి బంటికి 477 మార్క్స్ వచ్చినాయి. బంటి మార్క్స్ ఇదిగోండి, బంటి మార్క్స్ కూడా తీసేసుకున్నాము. పదండి ఇంకా వెళ్దామా, తీసుకుందామా? పదండి. రిజల్ట్ అయితే చూసేసుకున్నా. చూసారు కదా ఎవరికి ఎట్లా వచ్చినాయి చూసారు కదా. బంటి అయితే వాళ్ళ క్లాస్ టీచర్, బంటి దగ్గర మార్క్స్ వచ్చినాయా? అబ్బా బంటి అయితే వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర ఉన్నాడు. వెళ్దాం పదండి, తీసుకొద్దాము. అబ్బా నీకే బెస్ట్ వచ్చినాయి కదా, అందరికంటే నీకే ఎక్కువ వచ్చినాయి కదా. ఇంకేందిగా
అక్కడికే సర్ప్రైజ్ మరి అక్కడికే సరే 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 మీరు భయపడ్డావా నీ మార్క్స్ చూసినా భయపడలే అయిపోయింది ఇక హాలిడేస్ కదా మేము ఇక అయిపోయింది ఇక అంతే మీ క్లాస్ ఏనా మ్యామ్ నెక్స్ట్ వేసుకోండి ఉంది అప్పుడైతే ఇప్పుడే అయితే క్లాస్కి టీచర్స్ చేంజ్ అవుతారు ఓకే అంతే చూసినావా బంటి నీ మార్క్స్ చూసినావా అవునా బంటి నీ మార్క్స్ చూడు చూసి మేడం దగ్గర తీసుకో వెరీ ఇటు చూడు ఇట్లా పట్టుకో ఆ ఫైల్ ఇటు తిప్పు ఓకే ఇటు చూడు ఓకే బంటి రిజల్ట్ సూపర్ ఇంకేంది ఇక పద పట్టుకో ఇక పోదా చల్ పెట్టేసాయి బంటి బక్కగా అయిపోతున్నాడు అవును లడ్డుగున్న బంటి హైట్ అవుతున్నాడు కదా అర్థమైందా అరే ఏం చెప్పింది మేడం ఇంట్లో అయితే గట్టిగా అరుస్తారు ఇక్కడ ఎందుకు అరుస్తారు బాయ్ చెప్పు మ్యామ్కి హై ఫై అరే ఎస్ ఓకే మ్యామ్ బాయ్ మాకు నెక్స్ట్ ఇయర్ అవునా ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే అయిపోయింది చూసేసుకున్నాము ఆగండి ఆటో బంటి ఆగు అంకుల్ ఉండమంటున్నారు ఇక్కడ అట ఉండిపో ఆడుకో రోజు ఉండడటలే బెట్ట పాపం వదిలేసి భయపడుతున్నాడు వాడు సరేలే ఓకే పదండి ఆగండి మెల్లగా ఆగండి ఆటో వచ్చేసింది ఆటోలో ఎక్కేసాము ఫోటోస్ అయితే తీసుకున్నాము వెళ్ళిపోతున్నాము పద లోపల ఇగో బంటి పట్టుకున్నది చలో పదండి అమ్మయ్య ఇంటికి వచ్చేసినాం ఇక ఇదిగోండి ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్ళి వచ్చేసినాము రిజల్ట్ కూడా చూసారు కదా ఎవరెవరు ఎట్లా వచ్చిందో అందరికంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరు పెద్ద ఎవరో వాళ్ళకి వచ్చినాయి అని అక్కకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి కుట్టికి నెక్స్ట్ వచ్చినాయి బంటికి లాస్ట్ వచ్చినాయి బంటి కూడా మంచి మార్క్స్ వచ్చినాయి బంటి ఫస్ట్ బంటికి సెకండ్ వచ్చిండు కుట్టి థర్డ్ వచ్చింది రిజల్ట్ అయితే చూసేసారు కదా మంచి కానీ అందరూ హనీ కుట్టి గురించి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టీచర్స్ అందరు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హనీ గురించి అయితే అందరు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు వాళ్ళ మ్యాథ్స్ సార్ కానీ టీచర్ కానీ ఇంగ్లీష్ టీచర్ తెలుగు టీచర్ ప్రతి ఒక్క టీచర్ అనమాట మంచిగా చాలా బాగా చదువుతుంది చాలా బాగుంటుంది క్లాస్ రూమ్ లో సైలెంట్ అని చెప్పేసి కుట్టి గురించి కూడా క్లాస్ లో మస్తు సైలెంట్ అంట ఇంట్లో బాగా వైలెంట్ అంట చెప్తున్నారు ఎందుకంటే ఈ వీడియోస్ లో చూసి షాక్ అయ్యారు క్లాస్ కి ఇంట్లోకి మస్తు చేంజ్ ఉందని చెప్పేసి మళ్ళీ క్వైట్ ఆపోజిట్ ఉంది వీడియో మళ్ళీ తీసి మళ్ళీ చూసిరట వాళ్ళైతే నాకైతే పిల్లల్ని మెచ్చుకున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిగా అనిపించింది అనమాట మన హనీకుట్టి బంటి అయితే సూపర్ అంట మంచిగా ఉన్నారంట మంచిగా చదువుతున్నారంట మంచిగా నాకైతే మంచిగా అనిపించిందండి పోయి అయితే వచ్చేసినాము ఇంకా రిజల్ట్ ప్రోగ్రెస్ కార్డ్స్ లో పట్టుకొచ్చేసినాం అనమాట ఇదే వీడియో వచ్చేసండి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హనీ బాయ్ కుట్టిరా బాయ్ చెప్తురా లాస్ట్ వద్దా ఏం కానీ పైననే కదా బెట ఓకే కుట్టి బాయ్ చెప్పేసి కూడా బాయ్ ఓకే అండి బాయ్ ఇదే స్కూల్ లాస్ట్ బ్లాగ్ అనమాట స్కూల్ లాస్ట్ డే బ్లాగ్ ఇది ఓకే అండి బాయ్ బంటి కూడా బాయ్ చెప్తున్నాడు బంటి బాయ్ ఓకే